నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. మేడం, వైసీపీ మహిళా నేతలు ఎక్కడ కనుబడట లేదు అని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎవరైతే వరుడ కళ్యాణి గారికి మాత్రం ఎమ్మెల్సీ కౌన్సిల్లో ఉండాలి కాబట్టి ఆవిడే తప్ప అసలుకి వేరీజ్ రోజా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే సీజన్డ్ పాలిటిక్స్ చేయడం ఎంతవరకు సబం అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా యాంకర్ శ్యామల వైసీపీ పార్టీని వదిలేసిందని లేదా పార్టీ నుంచి పార్టీ పెద్దలే గెంటేశారని చెప్పి కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఆవిడ కూడా ఇప్పుడు నాకు హోంశాఖ కావాలని చెప్పి అడుగుతున్నారు అన్నట్టు కొంత చర్చ. సో నీకు హోంశాఖ ఇచ్చేంత సీన్ లేదని చెప్పేసి అన్నట్టుగా ఏదో వార్తలు అయితే నడుస్తూ వస్తున్నాయి. సో ఇది అన్నీ కూడా గాసిప్స్ అనుకోవాలా, ఎలా చూడాలంటే అది? ఇప్పుడు మీరు వరుడు కళ్యాణి అన్నారు. వరుడు కళ్యాణి మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ కాబట్టి ఆవిడ వెళ్ళాలి. అయితే ఇప్పుడు బొత్సాన్ని తప్పించి వరుడు కళ్యాణికి అవకాశం ఇస్తారనే మాట కూడా వచ్చింది కదా. అంటే ఈవిడ వెలమ సామాజిక వర్గం, మరి ఈవిడికి ఏ రకంగా ఇస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇవాళ బొత్సాన్ని పక్కకు పెడితే ఇంకా అసలు ఉత్తరాంధ్రలో జెండా పీకేయచ్చు వైసీపీ, ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ లీడర్ కదా. అయితే మీరు అన్నట్టుగా వరుడు కళ్యాణికి ఏంటంటే ఇంకా తప్పదు. ఇప్పుడు అక్కడ ఆశ ఉండొచ్చు, లేదు ఇక్కడ ఎమ్మెల్సీ కాబట్టి వెళ్ళి తీరాలి. అందుకని ఆవిడకి వేరే ఆప్షన్ లేదు చెప్పాలంటే. ఇకపోతే మీరు అన్నట్టు శ్యామల, అసలు శ్యామల మనం చూసి చాలా కాలం అయింది కదండి. 2 నెలలు అయిందో, నెలన్నర అయిందేమో. 2 నెలలు దాదాపు పిట్ట కథలు విని చాలా రోజులు అయింది. అంటే పిట్ట కథలకి మరి పేమెంట్ జరగట్లేదేమో, అది కూడా ఉండొచ్చు కదా. అంటే ఏదో పేటిఎం నొక్కు పిట్ట కథలు చెప్పు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ పరిస్థితి. అక్కడ వాళ్ళు డబ్బులు వెయ్య, ఈవిడ మాట్లాడా, మరి అది ఈ మధ్యన జరగట్లేదేమో. కానీ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఆవిడే కొంచెం వైసీపీలో ఆఫీసర్ గ్లామర్ ఉన్న ఆవిడ కదా. మరి ఆవిడని వాళ్ళు పంపిస్తారంటారా నాకు డౌట్. వాళ్ళు బయటికి పంపించరు కానీ పొగబెట్టారేమో. ఈవిడ ఏం చూసుకుంటుందో, ఇప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్తుంది? వేరే దిక్కు దివాణం లేదు. అంటే గతంలో కూడా వచ్చిన ఆరోపణలు ఏంటి అంటే ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చారు, స్పోక్స్ పర్సన్ కింద ఇచ్చారు వైసీపీ నుంచి అనగానే రోజా గారికి కోపం వచ్చిందట. అదేంటి, నేను ఎన్నో సినిమాలలో హీరోయిన్గా చేశాను, అటుపక్క జబర్దస్త్లో జడ్జిగా చేశాను, మిగతా జీల్ షోలలో వెళ్తున్నాను, గెస్ట్గా వెళ్తున్నాను, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు తనకి సేమ్ ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి ఒక అధికార ప్రతినిధి పదవి ఏంటి, లేదు అని చెప్పేసి ఉంటే తనని ఉండాలి లేదా నేనన్నా ఉండాలి అని చెప్పేసి అనే పరిస్థితి వచ్చిందని. దాని తర్వాత మళ్ళీ ఆవిడ ఎట్లనో మినిస్టర్ కూడా చేసింది కాబట్టి ఆవిడ నుంచి ఈవెన్ తీసేశారని చెప్పి ఏదో వార్తలు అయితే వస్తాయి. ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఫీల్ అవ్వడం తప్పలేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆవిడ సీనియర్ మోస్ట్. ఇప్పుడంటే ఆవిడ ఇలా తయారైంది కానీ ఒకప్పుడు కష్టపడి పైకి వచ్చిన మనిషి, అందులో సందేహం ఏం లేదు. రెండోది ఏంటంటే ఆవిడ చాలా సినిమాలు చేశారు, హీరోయిన్గా చేశారు, జబర్దస్త్ చేశారు ఆవిడ. తర్వాత వేరే ఒక షోకి కూడా చేశారు, జీలోను ఎందులోను. కాబట్టి ఆవిడ ఫీల్ అవడంలో ఎటువంటి డౌట్ లేదు మనకి. అంటే ఆవిడ సమర్థించచ్చు ఆ విషయం. అయితే శ్యామలను చూసుకుంటే శ్యామల మామూలుగా ఒక యాంకర్గా ఉండి, మీరు గుర్తుందా ఈ మధ్యకాలంలో ఒకసారి వర్మ కూడా అన్నాడు, రామ్ గోపాల్ వర్మ, ఇంత అందాన్ని నేను ఎలా మిస్ అయ్యాను, నా కళ్ళల్లో పడకుండా ఎలా ఉన్నాను. ఆవిడ సిగ్గుపడింది. అసలు మామూలుగా అయితే మరి మాట్లాడే వాళ్ళందరూ దాని మీద కూడా మాట్లాడాలి కదా. అంటే మహిళా మణులు నేను అనేది అట్లా ఒక కమెంట్ చేస్తే. కాబట్టి అసలు శ్యామల స్టేచర్ చూసుకుంటే ఆవిడకి అధికార ప్రతినిధి చాలా ఎక్కువ. కాకపోతే ఏంటంటే ఆవిడ పిట్టకథలు మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన బిల్డప్ అవన్నీ వర్కౌట్ అయ్యాయేమో. నెక్స్ట్ హస్బెండ్ ఒక రెడ్డి కూడా కావడం, అది కూడా ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు. అతని కేసుల్లోంచి బయటపడేయడానికే ఈవిడ ఇందులో చేరిందనే మాట కూడా అప్పుడు వచ్చింది కదా. అతని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయని. కాబట్టి ఎవరి ఇది వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. అదే కాకపోతే వైసీపీ అనగానే అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ నేతలందరూ కూడా ఏదో ఒక కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే. కాకపోతే ఏ పార్టీలైనా సరే మహిళలు ఇలాంటి వాటికి అన్నిటికీ చాలా దూరంగా ఉంటుంటారు. వాస్తవం మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టు యాంకర్ శ్యామల వాళ్ళ భర్త పైన కావచ్చు, యాంకర్ శ్యామల ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తూ అక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా సంజయ్లు చెప్పుకొని అక్కడ చాలా వరకు తన మీద కేసులు ఉన్నాయి. ఇటు పక్క వస్తే రోజా గారు దాదాపు 119 కోట్లు అట్లాంటి ఆడదాం ఆంధ్ర కేసు ఒకటి ఉంది. సో ఆ మహిళల పైన కూడా ఇలాంటి కేసులు ఉండడం,
అది కాక అదే పార్టీకి సంబంధించి వాసిరెడ్డి పద్మ గారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఉమెన్ కమిషన్ చైర్మన్, ఆవిడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగింది అని చెప్పేసి అంటే దానివల్ల నాకేం ఉపయోగం ఉంటుందని చెప్పేసి అన్ని ఆయన అన్నాడు, నాకు దానివల్ల డబ్బులు ఏమైనా వస్తాయో చెప్పు అని అడిగాడు. అంటే ఇలాంటి మంచి చేసే మహిళలనేమో పార్టీ నుంచి గెంటేశారు, ఎవరి మీద అయితే స్కాములు లేదంటే మనకు ఇలాంటి అవినీతి ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చాలా దగ్గర అండి. మీరు ఈ ప్రశ్న అడగడం న్యాయంగా ఉందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని చేరదీస్తారు? ఎవరు బాగా బూతులు మాట్లాడగలరు, ఎవరు ఎక్కువ స్కాములు చేయగలరు, మహిళలను కూడా చూడకుండా మేము మహిళలమని అనుకోకుండా ఎవరైతే ఇట్లాంటి స్కాములు చేసి బూతులు మాట్లాడతారో వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. మీరు మంచి చెప్తే మీరు ఎందుకుంటారు పార్టీలో? ఇప్పుడు వాసిరెడ్డి ఆవిడ ఎందుకు ఉంచుతాడు ఆయన? పొమ్మని చెప్తాడు. ఆవిడే బాధపడలేక బయటకు వచ్చారు. కానీ ఇవాళ రోజా ఫామ్లో ఉన్నా లేదు శ్యామల మరి ఎందుకు సడన్గా పక్కకి వెళ్ళారో మనకు తెలియాలి. మరి డబ్బు లావాదేవీల దగ్గర ఏమైనా తేడా వచ్చిందా అనేది తెలియాలి. తర్వాత వరుడు కళ్యాణం ఇంకా తప్పదు. ఇంకెవరన్నా చిన్న చితక అన్నట్టు రజనీ మర్చిపోయాం మనం. రజనీ గారు అసలు ఏమైపోయారో తెలియదు పాపం. ఆవిడ చిలకలూరుపేట నుంచి గుంటూరు వేసాక ఇది అయిపోయింది. మళ్ళీ గుంటూరు నుంచి ఎక్కడికి వేస్తా ఉన్నారు, రేపల్లి వేస్తా ఉన్నారు. ఆ దెబ్బకి ఆవిడ భయపడి ఇంట్లో కూర్చుందేమో. ఎందుకంటే ఇవాళ గుంటూరులో ఇప్పుడు మళ్ళీ పాపం అంబటి రాంబాబు కూతురు పేరు వినిపిస్తోంది. అందుకని ఈవిడ ఇంకా నాకేం ఫ్యూచర్ లేదని అనుకున్నారేమో ఆవిడ. సో ఏది ఏమైనా ఇవాళ ఎవరికి వాళ్ళ అందుకే కదా రోజా స్టాలిన్ పట్టుకుంది మళ్ళా. అంటే డిఎంకే కోసం ప్రచారానికి వెళ్తుంది కదా ఆవిడ. కాకపోతే నేను ఆవిడనే నెగిటివ్ మాట్లాడిన కానీ వైసీపీతో పెట్టుకున్నాడు స్టాలిన్ అని మాత్రం చెప్తా. జగన్మోహన్ రెడ్డితో టీవీకే పెట్టుకున్నాడు విజయ్. ఏమయ్యాడు ఇవాళ? వరుసగా కేసుల్లో ఉన్నాడు కదా. అందుకని మనం ఏం ముహూర్తం చూసుకోవాలి ఎవరితో పెట్టుకునే ముందు. అంటే రోజా గారు కావచ్చు లేకపోతే వైసీపీ నేతలు అంటే ఏం పొడిచి సాధించారని చెప్పేసి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి వాళ్ళకి ఒక అంబాసిడర్ లాగా ప్రమోషన్ చేస్తారంటే ఏం చెప్తారు? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు చెప్పబోతున్నా. లోకేష్ గారు ఇప్పుడు ఏం పొడిచి అనేది ఆయన డైలాగే, జగన్మోహన్ రెడ్డి డైలాగే. కానీ ఏం పొడిచారు పవన్ కళ్యాణ్ అనేది ప్రజలు చూశారు. ఈవెన్ మహారాష్ట్ర ప్రజలు, ఈవెన్ బీహార్ ప్రజలు. లోకేష్ గురించి ఏం పొడిచాడో ఢిల్లీ ప్రజలు చెప్తారు. మోదీ గారు 2 సార్లు పిలిచి కుటుంబంతో సహా అది వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇప్పుడు అసలు ఏం పొడవలేదో అని అడగమంటే జగన్మోహన్ రెడ్డిని చూపిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి అందుకే కదా పాపం యలహంక వెళ్ళి మొహం దాచుకుంటూ ఉంటాడు. అందుకని వాళ్ళ అసలు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్టాలిన్తో చేతులు కలిపాడు, స్టాలిన్ ఎందుకు పోయే కాలం వచ్చిందా స్టాలిన్ కానీ ప్రజలు అనుకుంటున్నారు. పోయిపోయి అంటే ఇందాక కూడా అన్నాను నేను, 234 అసెంబ్లీ స్థానాలు తమిళనాడులో హైయెస్ట్ అన్నమాట సౌత్లో. అయితే ఇక్కడ 151కి 11 వచ్చాయి కదా, 5 ఎగిరిపోయింది. అలాగే ఇప్పుడు స్టాలిన్ జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నాడు కాబట్టి 234కి 3 ఎగిరిపోయి 24 వస్తాయేమో. అంటే ఎక్కువ కదా అక్కడ స్థానాలు. అందుకని అది కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా ఇవాళ మీరు అన్నట్టుగా వైసీపీ మహిళలు కనబడుట లేదు. ఒకళ్ళు తమిళనాడు, ఇంకొకళ్ళు హైదరాబాద్, లేదు విడుదల రజనీ లాంటి వాళ్ళు మరి చిలకలూరుపేటలో ఉన్నారా, లేదు వాళ్ళ పుట్టిల్లు హైదరాబాద్ కాబట్టి అక్కడికి వచ్చారా, మరి మనకు తెలియదండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుంది. అంటే ఆడదిక్కు కోల్పోయిన వైసీపీ పార్టీ అనుకోవచ్చు అంటారా? అంతే మరి, తల్లి లాంటి వీళ్ళందరూ కోల్పోయారు కదా వీళ్ళని. కాబట్టి పార్టీ అనాథ అయింది, అమ్మలేని ఒక పార్టీ అన్నమాట. ఎలాగ సొంత అమ్మ లేదు, ఈ అమ్మలు కూడా లేరు. అది సో చూద్దామని ఖచ్చితంగా మొత్తానికి యాంకర్ శ్యామల పార్టీలో ఉన్నారా లేదా అనే దానిపైన ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.